మెదక్ జిల్లా మెదక్ పట్టణం 5వ వార్డులో ఎన్నికల వేడి పెరుగుతోంది. 5వ వార్డు అంతటా ఇంటింటికి చేరుకుంటూ ప్రజలతో మమేకమవుతూ ప్రచారంలో ముందుకు దూసుకెళ్తున్నారు రాగి అశోక్. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రాగి అశోక్ ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ప్రతి వీధిలో, ప్రతి బస్తీలో స్థానికులతో మాట్లాడుతున్న రాగి అశోక్కు విశేష స్పందన లభిస్తోంది. తాగునీటి సమస్య, కాలువల నిర్మాణం, రోడ్ల మరమ్మత్తు, వీధి దీపాల ఏర్పాటు, పారిశుద్ధ్యం వంటి ప్రాథమిక అవసరాలపై స్పష్టమైన కార్యాచరణతో ముందుకు వస్తున్నానని ఆయన తెలిపారు. నన్ను ఓటేసి గెలిపించండి, 5వ వార్డును అభివృద్ధి పరంగా ఆదర్శవంతమైన వార్డుగా తీర్చిదిద్దుతాను అని రాగి అశోక్ ప్రజలకు హామీ ఇచ్చారు. యువతకు ఉపాధి అవకాశాలు, మహిళల భద్రత, వృద్ధుల సంక్షేమ పథకాల అమలు వంటి అంశాలకు ప్రాధాన్యత ఇస్తానన్నారు. ప్రచారంలో భాగంగా పెద్దలు, మహిళలు, యువతతో ప్రత్యేకంగా సమావేశమై వారి అభిప్రాయాలను తెలుసుకుంటూ ముందుకు సాగుతున్నారు. 5వ వార్డు ప్రజలందరికీ, 5వ వార్డు కుటుంబ సభ్యులందరికీ నమస్కారం. కాంగ్రెస్ పార్టీకి ఓటేసి నన్ను గెలిపించాలని కోరుతూ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, మన రోహిత్ గారి నాయకత్వంలో, హనుమంతన్న నాయకత్వంలో మెదక్ పట్టణం ఈరోజు డెవలప్మెంట్ కావాలంటే అధికార పార్టీకి ఓటేయాలి. కాంగ్రెస్ పార్టీకి బలపరిచిన అభ్యర్థిగా నన్ను ముందుకు తీసుకొచ్చిన రోహిత్ అన్న గారికి, హనుమంతన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు చెబుతూ మా జంబికుంట, ఇంద్రాపురి కాలనీ, ఇందిరా కాలనీ, మిలిటరీ కాలనీ అండ్ లక్ష్మీవర్ధయ్య కాలనీ వాసులందరికీ, భవానీనగర్ కాలనీ వాసులందరికీ నమస్కారం. మీ అమూల్యమైన ఓటు చేతు గుర్తుకు వేసి నన్ను ఆశీర్వదించాలని కోరుతూ సదా మీ సేవలో నేను పనిచేస్తానని, మా సేవలు వినియోగించుకోవాలని మీ బిడ్డగా మీ ముందు వస్తున్నా, నన్ను ఆశీర్వదించాలని కోరుతూ జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్.